జై తెలంగాణ. జై సింగరేణి. ఏంటంటే సప్పగున్నారు సింగరేణి వాళ్ళంతా కలిసిపోయిందా? అవునా లేదా? జై తెలంగాణ, జై సింగరేణి, జై కేసీఆర్. వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు టీబీజీకేఎస్ రాజిరెడ్డి గారికి, అట్లానే మొత్తం రాష్ట్ర సంఘం అంతా కూడా ఇవాళ ఇక్కడ ఉన్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా దూరం నుంచి అన్ని ఏరియాల నుంచి మా రాష్ట్ర బాధ్యులందరూ వచ్చినారు. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అట్లానే స్థానిక నాయకులు గౌరవనీయులు కౌశిక్ హరి గారు, గంట రముల్ గారు, తమ్ముడు విజిత్ గారు, అందే సదానందం గారు, పెంట రాజేష్ గారు, దాసరి ఉషా గారు అందరూ ఉన్నారు. రాకేష్ మా తమ్ముడు రాకేష్ ఉన్నాడు. అందరికీ కూడా మళ్ళీ కలిసిపోయినవే మా వాళ్ళ టీబీజీ కేసులో అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. అట్లానే వీళ్ళ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరికన్నా మా అందరికీ కూడా అత్యంత ప్రాణప్రదమైనటువంటి మా టీబీజీకేఎస్ కార్మికులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ మీద కూర్చున్న నాయకులందరూ కూడా నిరంతరం మీ గురించి ఆలోచన చేస్తారు. ఎప్పుడు ఏ క్షణమైనా ఎవరైనా వచ్చి ఈ సమస్య ఉంది అంటే అది పరిష్కారం అయ్యేంత వరకు కూడా నిద్రపోకుండా అన్ని ఏరియాల్లో కూడా పనిచేస్తున్నటువంటి నాయకత్వం టీబీజీకేఎస్కు ఉన్నది. కాబట్టి మరి ఇంత పెద్ద ఎత్తున కేసీఆర్ గారు తీసుకున్నటువంటి మంచి నిర్ణయాలన్నింటినీ కూడా మనం అమలు చేసుకోగలిగినాం. మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాకముందు ఎంత ఇబ్బంది ఉండే, మనకు ఎంత భయానకమైనటువంటి పరిస్థితులు ఉండే, సామతలే ఉంటుండే. తెలంగాణలో పరిస్థితి ఎట్లుందంటే బొంబాయి, దుబాయ్, బొగ్గుబాయ్ అనేటటువంటి పరిస్థితి చెప్పుకునేటోళ్ళం. ఎక్కడెక్కడ వాళ్ళమో పొలం ఉన్నా లేకున్నా, నీళ్లు లేక, వసతి లేక వచ్చి ఇక్కడ బొగ్గుబాయిలో పనిచేసి, నిజంగా నాకు 2 సార్లు తెలంగాణ ఉద్యమ సందర్భంలో నేను కళ్ళ నీళ్ళు బాగా పెట్టుకున్నాను. ఒక్కసారి దుబాయ్కి పోయినాం బతుకమ్మ పండుగని. దుబాయ్కి బతుకమ్మ పండుగ పోతే అక్కడ మా కార్మిక సోదరులందరూ కూడా ఎడారి లోపల వాళ్ళు పనిచేసేటటువంటి ఆయిల్ రిగ్ దగ్గరికి తీసుకుపోయారు. అసలు ఆ వేడి, మనం ఇక్కడ రామగుండం వేడి ఎందుకు పనికిరాదు దాని ముంగట, ఆ వేడి, ఆ గాలి, దానితో వచ్చేటటువంటి ఇసుక కళ్ళలో పడుతుంటే నిజంగా మా అన్నదమ్ములు ఎట్లా పనిచేస్తారు ఇక్కడ, ఇదేం గోస అని ఆ రోజు దుబాయ్లో కళ్ళనీళ్ళు పెట్టుకున్నాం. ఇంకొకసారి మనం ఇక్కడ బొగ్గుబాయిలకు దిగినప్పుడు నిజంగా ఇంత భయంకరంగా ఉంది, ఇంత వేడి ఉంది. ఒకసారి దిగితే పైకి వస్తామా రామా, దిగే ముంగట పోషమ్మకి మొక్కిపోవుడు, వచ్చినాక మళ్ళా పోషమ్మకి మొక్కొచ్చుడు, ఈ దినదిన గండం 100 ఏళ్ళ ఆయుష్ అన్నట్టు ఇదేం బతుకు మా తెలంగాణకని రెండవసారి మాత్రం చాలా దయనీయంగా అనిపించింది, చాలా బాధాకరంగా అనిపించింది. కేసీఆర్ గారు తెలంగాణ కోసం కొట్లాడాలంటే నిజంగా బొగ్గుబాయిలకు దిగినాక పట్టుదల పెరిగింది. తెలంగాణ రావాల్సిందే ఖచ్చితంగా, వచ్చిన తెలంగాణలో మా బతుకులు బాగుండాలి, బొగ్గుబాయిలకు దిగేటటువంటి తమ్ముళ్ళకు కూడా అన్ని రకాల వసతులు ఉండాలి, మా అన్నలు క్షేమంగా పోయిండ్రంటే ఇంటికాడ మా వదినలు మంచిగా ఉండాలని పట్టుబట్టి పనిచేసినాం, పట్టుబట్టి తెలంగాణ కోసం కొట్లాడినాం. అందుకే ఈ గులాబీ జెండా కప్పుకుంటే ఆ టీబీజీకేఎస్లో ఉంటే ఒక బాధ్యతలాగా ఫీల్ అవుతాం. మాకేదో జాబు ఏదో చెయ్యాలి, రాజకీయాలు ఇవాళ ఉంటాం రేపు గెలుస్తాం, ఇది కాదు విషయం. విషయం ఏంటంటే తెలంగాణలో ప్రతి ఒక్కరం బాగుండాలి, తెలంగాణలో ఏ రంగంలో ఎక్కడ పనిచేసే వాళ్ళైనా బాగుండాలి. కేసీఆర్ గారు మాకు ఒక మాట చెప్పారు, బొగ్గుగని కార్మికుల గురించి డిస్కషన్ వచ్చింది. తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక బొగ్గుగని కార్మికుల గురించి డిస్కషన్ వచ్చింది. మరి మనం 2-3 అనుకున్నాం. ఒకటి, డిపెండెంట్ ఉద్యోగాలు ఖచ్చితంగా ఇవ్వాలి, సింగరేణిని బతికించుకోవాలి, సింగరేణి మూతపడకుండా ఇంకా మైన్స్ ఎక్స్టెండ్ చేసుకోవాలి, సింగరేణిని బతికించుకోవాలి. దాంతోపాటు అలియాస్ పేర్లతోని కొద్దిగా అవమానపడుతూ, బాధపడుతూ, భయపడుతూ బతుకుతున్నటువంటి కార్మికులకు పర్మనెంట్గా విముక్తి కలిగించాలి. మరి ఏం చేయాలి? ఇట్లా చేయాలంటే నేను, రాజిరెడ్డి అన్న, ఆనాడు మల్లన్న కూడా ఉండే, పాపం మల్లన్న, అందరం కూడా కలిసి పెద్ద సార్ దగ్గరకు పోతే అందరం పోయినాం, మాట్లాడినాం. సార్ మాకు ఒకటే చెప్పారు, సింగరేణిలో అప్పుడు శ్రీధర్ గారు ఉండే, నరసింగరావు గారు ఉండే, వారిని పిలిచి నేనైతే ఎంతమంది అడిగితే అంతమందికి డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి, 100కి 100 మంది తీసుకుంటామంటే 100 మంది కూడా వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చుకునేటట్టు ఉండాలి, దానికి ఏం చేద్దామని అడిగాను. అంటే అధికారులు ఏం చెప్తారు, సార్ 100% ఇయ్యరాదు, 100% అని
మనం జీవో ఇస్తే తెల్లారి ఎవడో ఒకడు కోర్టుకు పోతాడు సార్, అది ఆగిపోతుంది, మరి ఎట్లా సార్ అని అన్నారు. అంటే నేను నరసింహరావు గారు, రాజిరెడ్డి గారు, శ్రీధర్ గారి బుర్ర తినేసిన ఐఏఎస్ ఆఫీసర్, ఆయన బుర్ర తిని మాకు సంబంధం లేదు, నువ్వు ఏం చేస్తావో చెయ్యి, మాకు మాత్రం 100కి నువ్వు ఎంతమందికి ఇవ్వగలుగుతావు చెప్పు అంటే దాన్ని 95-96% వరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా రకరకాల కారణాలతోని జీవోలు తీసుకొచ్చి ఆనాడు డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని పాస్ చేసుకున్నాం. ఎంత కష్టపడ్డామో, ఎంత బుర్ర గరిగించినామో, ఎంత హృదయం పెట్టి పనిచేసినామో మాకు తెలుసు. ఎప్పుడు కూడా చెప్పుకోవాలనుకోలే, ఎందుకంటే మేము ఈ గులాబీ కండువ కప్పుకున్న వాళ్ళని చూస్తే మా బొగ్గు బిడ్డలు అర్థం చేసుకుంటారు, వీళ్ళు మా కోసమే పనిచేసిండ్రు, బాధ్యతతో పనిచేసిరని అర్థం చేసుకుంటారు అనుకొని ఎప్పుడు చెప్పుకోలే. అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు చెప్పలే మీకు ఇవన్నీ. నేను ఇవాళ ఎందుకు చెప్తున్నా అంటే ఇవాళ మీకు తేడా తెలుస్తుంది స్పష్టంగా. అక్కడ ఉన్నోడు మనోడు కాదు, ఈ గులాబీ కండువాడు కాదు, 3 రంగుల జెండా కప్పుకున్నోళ్ళు, వాళ్ళు 3 నామాలు పెడతారు తప్పితే మన కోసం 3 కూడా పనికొచ్చే పనులు చేయరు. అటువంటి వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు మీకు అర్థమవుతున్నది జరిగింది ఏందని. అర్థం కావాలనే ఇప్పుడు చెప్తున్నా కూడా. ఇక కొంచెం ఇలా కోపంగానే మాట్లాడదలుచుకున్నా, మా నాయకత్వం మీద కూడా, మా కార్మికుల మీద కూడా. ఎవరన్నా మోసపోతారు కానీ మీరు మోసపోతారే, బొగ్గు గని కార్మికులు మోసపోతారు ఎక్కడన్నా? ఎన్ని జరిగినాయి మీకు పనులు? ఎప్పుడన్నా జరిగినాయా? స్వతంత్రం వచ్చిన 60 ఏళ్ళ అసలు ఇన్ని పనులు ఎవరన్నా చేసిండ్రా? కేసీఆర్ గారు చేసిన పనులు ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచన చేయండి. మీరు కూడా రెగ్యులర్ రాజకీయాలలో వాడి మోసపోయి ఆగమైపోతారా? అట్లుంటుందా? ఇక ముందన్నా దయచేసి ఆలోచన చేసుకోండి. అట్లానే మా నాయకత్వాన్ని కూడా నేను కోరుతా ఉన్నా, మీరు కూడా మీ పనితీరును సమీక్ష చేసుకోవాలి. ఒకరి మీద ఒకరు కుళ్ళు కొట్లాట, నువ్వు నాయకుడు అయితే నాకు ఇబ్బంది అవుతుంది, నేను నాయకుడు అయితే నాకు ఇబ్బంది అవుతుంది, ఇది కరెక్ట్ కాదన్న. మన ధోరణి మనం సరి చేసుకుందాం. మేము పార్టీలో కూడా మేము సరి చేసుకుంటాం, యూనియన్లో కూడా మీరు సరి చేసుకోండి దయచేసి. అన్నిటికన్నా ఎక్కువ మా యువ మిత్రులందరూ వచ్చిండ్రు, వాళ్ళకి యూనియన్లో మంచి స్థానాలు ఇవ్వండి, కొత్త రక్తాన్ని తీసుకోండి, కొత్త నాయకత్వాన్ని ఎంకరేజ్ చేయండి. వారితో యూనియన్ ఇంకా మీకు 20 ఏళ్ల పాటు నడిచేటటువంటి అవకాశం ఉంటుంది, ఆస్కారం ఉంటుంది. కాబట్టి కొత్త నాయకత్వాన్ని ఎంకరేజ్ చేయవలసిందిగా మీ అందరిని కూడా కోరుతా ఉన్నా. మీ అనుభవం కావాలి, మీకు ఉండేటటువంటి పట్టుదల కావాలి, మీరు అంతకుముందు పడ్డటువంటి కష్టాలు, ఆ అనుభవాలకు సంబంధించినటువంటి విషయాలు కూడా ఈ పిల్లలకు చెప్పాలి. చెప్పి యూనియన్ ఎట్లా నడపాలి, కార్మికుల పక్షాన నిలబడి ఎట్లా పనిచేయాలి, అవన్నీ నేర్పించి నాయకత్వాన్ని దయచేసి మీరే పెంపొందించాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఇవాళ రేపటి పిల్లలకు తెలియదు మీరెంత కష్టపడి సికాసాన్ని ఎదుర్కొని, అనేకమైనటువంటి సంఘాలను ఎదుర్కొని, అనేక కష్టాలు పడి మీరు ఇప్పటిదాకా ఎట్లున్నారో, ప్రాణాలు నరిచేతిలో పెట్టుకొని ఒకప్పుడు సింగరేణిలు ఎట్లా యూనియన్ నడిపినరో ఇప్పుడు కొత్తగా ఉద్యోగాలకు ఎక్కిన పిల్లలకు తెలియదు. ఆ చరిత్ర చాలా మందికి తెలియదు. అందుకే నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరంతా కూడా అనుభవం ఉన్నటువంటి నాయకులంతా కూడా కొత్త పిల్లల్ని గ్రూమ్ చేయండి. ఎందుకోసం ఈ మాట చెప్తున్నా అంటన్నా, నిజంగా కూడా మన టీబీజేకి వేసుకున్నంత ఆత్మ, అంత ఆర్తి, అంత ప్రేమ బొగ్గు బిడ్డల మీద ఇంకెవరికి ఉండదన్న. ఇవాళ ఎలక్షన్ ఒకటి గెలవచ్చు కాక ఒకటి ఓడిపోవచ్చు కాక ఏమి ఇబ్బంది లేదు. కానీ ఎన్నికల్లో గెలిచినా ఓడినా, పదవిలో ఉన్నా లేకున్నా, ఎప్పుడైనా సింగరేణిలో పనిచేసే బిడ్డలందరూ బాగుండాలని కోరుకునేటటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, కోరుకునేటటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఏది అడిగితే అది, బోనస్ ఎంత అడిగితే అంత, ఒక్క సెకండ్ ఆలోచన చేయకుండా నేను రాజిరెడ్డి అన్న మేము బోర్డే ఆలస్యం బోనస్ ప్రకటించేది. దసరా వస్తుందంటే కేసీఆర్ సార్ మా మీద జోకులు వేసేది, ఇక వస్తుంది చూడు సింగరేణి వాళ్ళని దోలుకొని, కవిత వస్తుంది చూడు అని చెప్పి అన్నట్టే మేము పోయేది సార్ దగ్గరికి. సార్ ఆలోచన చేయకుండా ఇచ్చేది. సింగరేణి చరిత్రలో ఎన్నడూ లేనంత బోనస్ మనం ఇచ్చుకుంటే, నిన్నగాక మొన్న ఈ 3 జెండా పార్టీ వాళ్ళు ఇచ్చింది బోగస్, అది బోనస్ కాదు. బోనస్ ఇస్తున్నామని చెప్పిరు, మీకు మోసం చేసిరు. చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. కాబట్టి మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, నోటితోని నవ్వుకుంటూ నొసలతో ఎక్కిరిచ్చేది 3 జెండాలోళ్ళు, కడుపులో ఏదున్నా దాచుకోకుండా చెప్పి కౌగిలించుకునేది ఈ గులాబీ జెండా వాళ్ళు. మిమ్మల్ని ప్రాణప్రదంగా కాపాడుకునేదే ఈ టీబీజీకేఎస్ జెండా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని అవాంతరాలు ఎదురైనా వస్తాయి, ఎన్నికలు తొందరనే వస్తాయి సింగరేణిలో. వచ్చినప్పుడు మళ్ళా టీబీజీకేఎస్ సత్తా 11కు 11 ఏరియాలల్లా ఈసారి దుమ్ము లేపుదామని కూడా మీ అందరికి నేను తెలియజేస్తా ఉన్నా. ఏమి ఇడిచిపెట్టేది లేదు. మొన్న అంటే మనకు అప్పుడే అధికారం పోయింది, అప్పుడే కేసీఆర్ సార్కి కొంత దెబ్బ తగిలి వారు హాస్పిటల్లో ఉండడం, అప్పుడే ఈ బీజేపీ వాళ్ళు కుట్రతోని నా మీద కేసులు, ఆ ఒత్తిళ్లు పెంచడం, అనేక రకాలైనటువంటి సమస్యలు ఒకటేసారి సుడిగుండంలో మనం చుట్టుముట్టడంతో
మొన్నటి ఎన్నికల్లో పోటీ చేయొద్దనేటటువంటి నిర్ణయాన్ని రాష్ట్ర నాయకత్వం తీసుకోవడం జరిగింది. కానీ ఫ్యూచర్లో కేసీఆర్ గారిని అడుగుదాం, రిక్వెస్ట్ చేద్దాం, మీరు చేసినంత పని బొగ్గుగనిలో సింగరేణి కార్మికులకు ఇంకెవరూ చేయలేదు, మళ్ళా మీరే డైరెక్షన్ ఇవ్వాలి మాకని చెప్పి సార్ దగ్గరికే ఒకసారి అందరం కూడా పోదాం, తెలంగాణ భవన్లో మీటింగ్ పెట్టుకుందాం, మళ్ళీ ఒకసారి యూనియన్ని మంచిగా రివైవ్ చేసుకుందాం, టోటల్గా ప్రక్షాళన చేసుకుందాం, పునరుజ్జీవన చేసుకుందాం, కొత్త రక్తాన్ని ఎక్కిద్దాం, అత్యద్భుతంగా ముందుకు సాగుదామని చెప్పి మీ అందరికి కూడా నేను పిలుపునిస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి ఇప్పుడున్నటువంటి ఏ సమస్య మీద కూడా వెనకడుగేయొద్దు, ఖచ్చితంగా పోరాటం చేయాలి. మనం పోరాటం చేస్తేనే వాళ్ళు భయపడతారు. ఎందుకంటే ఆ ఎర్ర జెండా వాళ్ళు మరి వాళ్ళు కాంప్రమైజ్ చేసుకుంటా సింగరేణికి గతి పట్టించింది. వాళ్ళు చక్కగుండుంటే సింగరేణి ఎప్పుడో బాగుపడుతుండే. తెలంగాణ వచ్చే లోపల సింగరేణిని ఆగం పట్టించిందే ఆ ఎర్ర జెండా పార్టీ వాళ్ళు. కాబట్టి నా రిక్వెస్ట్ మీ అందరితో ఒకటే, గులాబీ జెండా ఉండాలి, బలంగా ఉండాలి. ఏ సమస్య వచ్చినా, ఇప్పుడు తమ్ముడు చెప్పిన ఎలియాస్ పేర్ల సమస్య అయినా సరే, ఇప్పుడు చెప్పినటువంటి ఓవర్మెన్ల సమస్య అయినా సరే, ఏ సమస్య అయినా ముందుండి నేను ఒక ఎమ్మెల్సీగా కౌన్సిల్లో వాయిస్ రేజ్ చేస్తాను, మీరు మన కార్మిక సంఘం నుంచి మీరు కూడా వాయిస్ రేజ్ చేయండి అని చెప్పి మీకు తెలియజేస్తూ, మరి ఏ పోరాటంలో అయినా మీ అడుగులో అడుగై నేనుంటా, ఒక చెల్లెగా ఒక సోదరిగా మీతో ఉంటా. ఎప్పుడు అవసరమైనా కేసీఆర్ గారి ఆశీర్వాదం తీసుకొని ఖచ్చితంగా మనం కొట్లాడదాం. ఇంకొక కుట్ర మీరు ఇక్కడ గమనించాలి, భారతీయ జనతా పార్టీ కేంద్రంలో 3 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. చాలా దారుణంగా ఉన్నాయి లేబర్ కోడ్స్. అవి మనమందరం కూడా చదువుకున్నటువంటి వాళ్ళమే ఉన్నాం. వాటిని ఒక్కసారి దయచేసి అర్థం చేసుకోండి, ఎంత భయంకరంగా ఉన్నాయంటే మానవ హక్కులు హననం ఎట్లా చేయాలి, కార్మికుల హక్కులు ఎట్లా కాలరాయాలి అనేటటువంటి విధంగా ఆలోచించి రూపొందించినట్టుగా ఆ లేబర్ కోడ్స్ ఉన్నాయి. వాటిని ఖచ్చితంగా మనం స్టడీ చేయాలి, ఆ లేబర్ కోడ్స్ని వ్యతిరేకించాలి. మన సింగరేణి యాజమాన్యాన్ని, కోల్ ఇండియా యాజమాన్యాన్ని మెడలు వంచి మనకు ఉండేటటువంటి హక్కులు పోకుండా మనం కాపాడుకోవాలి. దీంతో పాటు ఇంకో ముఖ్యమైన విషయం, కాంట్రాక్ట్ లేబర్ విషయం మనందరం కూడా ఆలోచన చేసుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ లేబర్ ఎక్కడున్నా సరే వారి హక్కులు పోకుండా వారికి మినిమం వేజెస్ వచ్చే విధంగా నిరంతరం నేను రాజిరెడ్డి అన్న కలిసి ప్రభుత్వంలో ఉన్నప్పుడు పోరాటం చేయడం జరిగింది. అదేవిధంగా లాభాల్లో వాళ్ళకు వాటా ఇవ్వాలనేటటువంటి ప్రపోజల్ తీసుకెళ్ళి వాటిని అగ్రిమెంట్ కూడా మనం ఉన్నప్పుడే చేసుకోవడం జరిగింది. ఇంప్లిమెంటేషన్ అన్నది ప్రభుత్వం మారినాక జరిగింది. వాళ్ళకి 5-5 వేలు ఇచ్చిరు మొన్న లాభాలలో వాటా, కానీ నిర్ణయం మాత్రం ముందే జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా సగర్వంగా మీకు అందరికీ తెలియజేస్తూ, కాంట్రాక్ట్ లేబర్ యొక్క హక్కుల కోసం కూడా టీబీజీకేఎస్ ఖచ్చితంగా ఉద్యమించాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. ఇక 3వ విషయం బొగ్గు గనుల విషయం. అన్న చెప్పినట్టు ఒరిస్సాలోని నైనీ బ్లాక్ అయినా కేసీఆర్ గారు ఉన్నప్పుడే దానికి ఉన్నటువంటి అనేక సమస్యలను తొలగించి వాటిని సరిగ్గా సర్వే చేసి మనకు పనికొచ్చే విధంగా బ్లాక్ డిజైన్ చేసి సింగరేణికి అప్పచెప్పిందే కేసీఆర్ గారు. ఆ తర్వాత కంటిన్యూస్గా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు బొగ్గు గనుల వేలం విషయంలోకి వచ్చినా కూడా మనం బహిష్కరించుకుంటూ తెలంగాణ ప్రభుత్వం నుండి వచ్చినాం. కానీ నిన్నగాక మొన్న కేంద్రం నుంచి ఆక్షన్ పెట్టేటటువంటి వాళ్ళు వస్తే ఇప్పుడున్న 3 జెండా పార్టీ వీళ్ళ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి గారు పోయి పూల బొకేలు ఇచ్చి మరి మేము పాల్గొంటాం ఆక్షన్లల్లో అని చెప్పి మన హక్కుల్ని, మన సింగరేణిని అన్యాయం చేసే విధంగా ఒప్పందం చేసుకొని వచ్చిండ్రు. దయచేసి ఒకటే రిక్వెస్ట్, వాళ్ళు మోసం చేసి అలవిగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిండ్రు. వచ్చిన తర్వాత అన్న కార్మిక పక్షంగా పనిచేస్తలేరు, ప్రజల పక్షంగా పనిచేస్తలేరు, పేదవాడి పక్షంగా పనిచేస్తలేరు. కాబట్టే మనం వాయిస్ రేజ్ చేయాలి, మనం పిడికిలు ఎత్తాలి. దానికోసం అందరం కూడా కదం దొక్కి ముందుకు కదలాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ, మరి ఎప్పుడైనా ఏ పోరాటమైనా సిద్ధంగా ఉండాలి. టీబీజీకేఎస్ కానీ గులాబీ జెండా అంటే మన పదవులు, మన పర్సనల్ విషయాలు కాదు, 10 మందికి సంబంధించిన హక్కులు, 10 మందికి సంబంధించిన విషయాలు అనేటటువంటి అంశాన్ని మళ్ళొకసారి గుర్తు చేస్తూ మా కేంద్ర నాయకత్వాన్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, నర్వస్ అయ్యేది ఏం లేదు, మనం చాలా పెద్ద ఎత్తున ముందుకే పోతాం. మీ అందరికీ తెలిసిన విషయమే అన్న, సింహం ముందుకు లంఘించే ముందు 2 అడుగులు వెనక్కేస్తుంది. టీబీజీకేఎస్ కూడా అంతే, మనం ముందుకు లంఘించే ముందు 1 అడుగు వెనక్కి వేసినాం అంతే, అది ఓటమి కాదు. 1 అడుగు వెనక్కి వేసినామంటే బలం మళ్ళా పుంజుకుంటాం, కొత్త రక్తంతో ముందు కురుకుతామని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర కూడా నేను సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై సింగరేణి. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. జై కేసీఆర్.